హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్. సో ఈ రోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ ఈ వీడియో చూసే టైంకి ఏం ఆలోచిస్తున్నారు అండ్ తన డెసిషన్స్ ఎలా ఉండబోతున్నాయి కమింగ్ 42 అవర్స్ టు 72 అవర్స్ వరకు, 48 అవర్స్ నుంచి 72 అవర్స్ లోపల మీ పర్సన్ యాక్షన్స్ ఎట్లా ఉంటాయి మీ సైడ్ అనేది చెక్ చేద్దాం. ఓకే, సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు ఎంతో ప్రెసిడెంట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి, మీకు అంత స్కిప్ చేసేసేయండి. అట్లీస్ట్ ఒక 30-40% కనుక మీకు రెసినేట్ అయితే మీ వీడియో, లేదు అంటే మీ వీడియో కాదు, జస్ట్ స్కిప్ చేసేసేయండి. సో ఫోర్స్ఫుల్ గా ఏ మెసేజ్ కూడా తీసుకోవద్దు. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను, వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ అండ్ పెయిడ్ రీడింగ్స్ అది పెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఆల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ యువర్ సపోర్ట్. మీ లైక్స్, షేర్స్, కమెంట్స్ మన ఛానల్ ఇంకా గ్రో చేయడానికి హెల్ప్ అవుతాయి. సో మీ లవ్ అండ్ సపోర్ట్ మన ఛానల్ ఇలాగే ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే లైక్ షేర్స్ చేస్తున్నారో అందరికీ కూడా అడ్వాన్స్ గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలాగే మీ సపోర్ట్ ఇవ్వండి మన ఛానల్ కి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మన వీడియోస్ ని షేర్ చేయండి. ఓకే, అండ్ మీరు ఎవరి కోసం అయితే వీడియో వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక 3 times అనుకుని తన ఫేస్ ని విజువలైజ్ చేసుకోండి. సో దట్ ఎనర్జీస్ కరెక్ట్ గా కనెక్ట్ అవుతాయి అండ్ సో దట్ మీ పర్సన్ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యి మీ ప్రాపర్ రీడింగ్ అనేది వస్తుంది. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. Universe, please give the reading for my collective who are watching this video. What are their partner current energies? What are their partner current energies? Wow, the sun, okay, and 8 of cups. Okay, మీ పర్సన్ ఇప్పుడైతే చాలా చాలా పాజిటివ్ గా ఉన్నారు, మీకోసం ఆలోచిస్తూ చాలా పాజిటివ్ ఎనర్జీస్ లో ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా సక్సెస్ తీసుకురావాలి ఈ రిలేషన్షిప్ లో అని అనుకుంటున్నారు. అండ్ ఒక ఫార్వర్డ్ స్టెప్ వెయ్యాలి ఈ రిలేషన్షిప్ సక్సెస్ చేయడానికి అనే ఒక ఇంటెన్షన్ లో ఉన్నారు ఖచ్చితంగా. So let's clarify the sun. Universe, please clarify why the sun here is clarifying. What are my collective partners' current energies towards them? Two of Wands, Ace of Cups, 3 of Cups, wow. And 5 of Pentacles. ఓకే, సో ఖచ్చితంగా ఈ పర్సన్ అయితే ఒక ప్లాన్ చేస్తున్నారు మీ దగ్గరికి రావడానికి, తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి అండ్ రీయూనియన్ చేయడానికి. బికాస్ ఇక్కడ మీ రిలేషన్షిప్ అనేది స్పాయిల్ అయిపోయింది, అంటే మీ రిలేషన్షిప్ బ్రేకప్ అయింది, ఒక థర్డ్ పార్టీ వల్ల మీ రిలేషన్షిప్ కొలాప్స్ అయిపోయింది, సపరేషన్ వచ్చింది, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వచ్చింది. సో అందుకు ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్ ని మళ్ళీ ఒక రీస్టార్ట్ చేయాలి, మళ్ళీ తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయాలి, ఈ రిలేషన్షిప్ సక్సెస్ చేయాలి అని చెప్పి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. అండ్ చాలా మందికి ఈ పర్సన్ సైడ్ నుంచి ఒక మ్యారేజ్ కమిట్మెంట్ కూడా ఇవ్వాలి అనే ఒక ఇంటెన్షన్ తో ఈ పర్సన్ ఉన్నారు. సో తన ఫీలింగ్స్ వచ్చేసి వెరీ పాజిటివ్ మీ సైడ్. తను ప్లాన్ చేస్తున్నారు ప్రాపర్ గా ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలి, తన ఫీలింగ్స్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అని. బికాస్ రీయూనియన్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ ఖచ్చితంగా. సో ఇక్కడ చాలా న్యూ బిగినింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. మీ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ చేయాలి, రీయూనియన్ చేయాలనుకుంటున్నారు. సో దానికోసం ప్రాపర్ ప్లానింగ్ చేస్తున్నారు. సో ఎలా అయినా సక్సెస్ చేయాలి ఈ రిలేషన్షిప్ అనే ఒక ఇంటెన్షన్ తో ఉన్నారు. బికాస్ ఈ రిలేషన్షిప్ ఆల్రెడీ స్పాయిల్ అయిపోయింది, ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది. సో అందుకని మళ్ళీ రీయూనియన్ చేయాలి, మళ్ళీ మీతో ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్ తో ఈ పర్సన్ ఉన్నారనమాట. ఓకే, సో కరెంట్ ఎనర్జీస్ ఆర్ వెరీ పాజిటివ్. సో ఇంటెన్షన్స్ చూద్దాం.
Universe, please clarify what are the intentions of my collective partner towards them. Three of Pentacles. Okay. And Five of Cups. ఖచ్చితంగా ఈ పర్సన్ చాలా చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు, హోప్లెస్ ఫీల్ అవుతున్నారు, డిప్రెస్ ఫీల్ అవుతున్నారు, చాలా చాలా స్లీప్లెస్ ఎనర్జీస్ ఉన్నాయి, స్లీప్లెస్ నైట్స్ చూస్తున్నారు యాక్చువల్లీ చెప్పాలంటే. అందుకని ఈ పర్సన్ వేరే వాళ్ళ గైడెన్స్ తీసుకోవడం, వేరే వాళ్ళని అప్రోచ్ అయ్యి సజెషన్స్ తీసుకోవడం లాంటివి చేస్తున్నారు. బికాస్ ఈ పర్సన్ కి చాలా చాలా రిగ్రెట్ అవుతున్నారు అనమాట. ఈ రిలేషన్షిప్ లో తన సైడ్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే అవి తలుచుకొని మిస్టేక్స్ చేసినందుకు ఇప్పుడు బాధపడుతున్నారు ఖచ్చితంగా. సో అందుకని తన వెల్ విషర్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, కలీగ్స్, ఇలా వాళ్ళ వెల్ విషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సైడ్ నుంచి ఒక ప్రాపర్ గైడెన్స్ తీసుకునే ఇంటెన్షన్ తో ఈ పర్సన్ ఉన్నారు. సో లెట్స్ క్లారిఫై. Knight of Pentacles, Seven of Cups, Ace of Swords, Five of Cups, again Five of Cups. చాలా చాలా రిగ్రెట్ అవుతున్నారండి ఈ పర్సన్. బికాస్ తన మిస్టేక్స్ తనకి అర్థమయ్యాయి, ఇప్పుడు అర్థమయ్యాయి. సి అగైన్ Seven of Swords, సారీ Nine of Swords, Seven of Wands, King of Wands, Queen of Wands and the Justice. సో ఖచ్చితంగా ఈ పర్సన్ చాలా చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, ఇప్పుడు చాలా పశ్చాత్తాప పడుతున్నారు. సో అందుకని మళ్ళీ మీ సైడ్ ఎలా రావాలి అనే ఒక క్లారిటీ తెచ్చుకుంటున్నారు. ఆ క్లారిటీ కోసం తన వెల్ విషర్స్, ఫ్రెండ్స్ దగ్గర గైడెన్స్ తీసుకుంటున్నారు, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు. అండ్ ఈ పర్సన్ కి చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి పాస్ట్ లో. సో ఆప్షన్స్ వల్ల మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశారు. సో అది ఇప్పుడు ఈ పర్సన్ కి రియలైజేషన్ వచ్చింది, మీరే తనకి ప్రాపర్ పర్సన్ అని చెప్పి. సో ఇప్పుడు మిమ్మల్ని చూస్ చేసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు. సో క్లారిటీ తెచ్చుకున్నారు. సో మీ దగ్గరికి రావడానికి వేరే వాళ్ళ ఫ్రెండ్స్ తో, ఫ్యామిలీ మెంబర్స్ తో డిస్కస్ చేస్తున్నారు. అండ్ ఒక స్లో మూవింగ్ ఎనర్జీస్ తో మీ దగ్గరికి రావాలి అనే ఒక ఇంటెన్షన్ తో ఉన్నారు. ఖచ్చితంగా ఈ పర్సన్ వేరే వాళ్ళతో డిస్కస్ చేస్తున్నారు మీ రిలేషన్షిప్ గురించి, ఫ్యూచర్ గురించి. సో తన ఇంటెన్షన్స్ వచ్చేసి ఖచ్చితంగా ఒక క్లారిటీ తెచ్చుకోవాలి, మిమ్మల్ని చూస్ చేసుకొని మీ సైడ్ రావాలి అనే ఒక ఇంటెన్షన్ తో ఉన్నారు. అగైన్ చాలా చాలా రిగ్రెట్ ఎనర్జీస్ ఉన్నాయి కాబట్టి తన మిస్టేక్స్ ని తను రియలైజ్ అయ్యారు. దట్స్ ద గుడ్ థింగ్. సో ఇంటెన్షన్స్ కూడా పాజిటివ్ గానే ఉన్నాయి. ఖచ్చితంగా ఒక ప్రాపర్ గైడెన్స్ కోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నాడు. సో చూద్దాం మరి నెక్స్ట్ కమింగ్ 48 hours to 72 hours వరకు ఈ పర్సన్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? లెట్స్ క్లారిఫై. Universe, please clarify, will this person take any action towards my collective? Will this person take any action towards my collective? Please clarify. Will my collective partner take any action towards them? Wow, Knight of Cups and Eight of Swords, the Lovers, Four of Swords and the Strength. ఖచ్చితంగా ఈ పర్సన్ యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ అయితే హైలీ పాసిబుల్. బికాస్ ఈ పర్సన్ కి రియలైజేషన్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ రెస్ట్రిక్టెడ్ జోన్ నుంచి బయటకు వస్తున్నారు. ఏదైతే కన్ఫ్యూజన్స్ ఉన్నాయో, ఏదైతే బర్డెన్ ఎనర్జీస్ ఉన్నాయో, ఏదైతే ఓవర్ థింకింగ్ ఉందో ఆ ఓవర్ థింకింగ్ నుంచి బయటకు వస్తున్నారు ఈ పర్సన్. బికాస్ చాలా చాలా హీల్ అయ్యారు ఈ పర్సన్. చాలా చాలా లెసన్స్ నేర్చుకున్నారు, చాలా అండర్స్టాండ్ చేసుకున్నారు మీ రిలేషన్షిప్ ని, మీ వాల్యూని. బికాస్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా మిస్ అయ్యారు, మీ వాల్యూ ఏంటో తెలుసుకున్నారు, మీ సైడ్ చాలా అట్రాక్టెడ్ గా ఉన్నారు. సో ఖచ్చితంగా ఈ పర్సన్ నుంచి యాక్షన్ అయితే ఖచ్చితంగా చూస్తారు. 90% ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు. సో లెట్స్ క్లారిఫై నైట్ ఆఫ్ కప్స్. యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై నైట్ ఆఫ్ కప్స్, Five of Wands, Queen of Swords, Two of Swords and Eight of Wands. ఖచ్చితంగా ఈ పర్సన్ యాక్షన్ అయితే తీసుకుంటారు. యాక్షన్ తీసుకొని మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిస్టర్బెన్సెస్ ని క్లియర్ చేయడానికి వస్తున్నారు. ఖచ్చితంగా ఈ పర్సన్ యాక్షన్ తీసుకొని తన కన్ఫ్యూజన్స్ ని, తన ఆబ్స్టకల్స్ ని చాలా చాలా ప్రాక్టికల్ వేలో, చాలా మెచ్యూర్డ్ వేలో మీతో డిస్కస్ చేసి వాటిని సార్ట్ అవుట్ చేసుకోవాలి అనుకుంటున్నారు.
బికాస్ ఇక్కడ ఈ పర్సన్ యాక్షన్స్ కనిపిస్తున్నాయి, తన సైడ్ నుంచి ఒక సారీ అపాలజీ కనిపిస్తుంది. ఈ రిలేషన్షిప్ గ్రో చేయడానికి తను వస్తున్నారు మీ దగ్గరికి, ఖచ్చితంగా వస్తున్నారు. సో యాక్షన్ అయితే ఖచ్చితంగా చూస్తారు. 48 అవర్స్ నుంచి 72 అవర్స్ లోపల ఈ పర్సన్ ఖచ్చితంగా మీతో యాక్షన్ తీసుకుంటారు. తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తారు, సారీ చెప్తారు, అపాలజీ చెప్తారు, మళ్ళీ ఈ రిలేషన్షిప్ ని గ్రో చేద్దాము అనే ఒక డెసిషన్ తో మీ దగ్గరకు వస్తారు. బికాస్ ఈ కన్ఫ్యూజన్ ని క్లియర్ చేయడానికి వస్తున్నారు. ఇప్పటి వరకైతే ఏదైతే థర్డ్ పార్టీ మీ మధ్య డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తుందో ఆ థర్డ్ పార్టీని వదిలేసి, ఆ థర్డ్ పార్టీని రిమూవ్ చేసి మళ్ళీ మీతో రీస్టార్ట్ చేయాలి అని ఈ పర్సన్ మీతో తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి వస్తున్నారు. ఖచ్చితంగా కాంటాక్ట్ చేస్తారు అండ్ ఆల్సో మీకు ఒక స్టెబిలిటీ అనేది ఈ పర్సన్ ఖచ్చితంగా ఇస్తారు. సో ఇట్స్ అ వెరీ వెరీ పాజిటివ్ సైన్. ఈ పర్సన్ ఖచ్చితంగా మీ దగ్గరికి యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇఫ్ ఇన్ కేస్ ఈ పర్సన్ యాక్షన్ తీసుకొని వస్తే వాట్ విల్ బి ద అవుట్కమ్? విల్ సీ. విల్ జస్ట్ చెక్ అబౌట్ అవుట్కమ్. Universe, please clarify what is the outcome for this situation if this person takes any action. What is the outcome, universe? Please clarify. What is the outcome? The devil, the magician, king of wands, క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్. వావ్. సో మీరు ఖచ్చితంగా డివైన్ కౌంటర్ పార్ట్స్ అండి. బికాస్ కింగ్ అండ్ క్వీన్ బోత్ ఆర్ కపుల్స్, బోత్ ఆర్ పార్ట్నర్స్, బోత్ ఆర్ మెన్ టు బి ఈచ్ అదర్ అనమాట. అంటే మీరు ఒక డివైన్ ఫెమినన్ అండ్ డివైన్ మాస్కులన్ ఎనర్జీస్. ఈ వీడియో చూసే వాళ్ళు మోస్ట్లీ మాస్కులన్ ఎనర్జీస్ అయి ఉండొచ్చు అండ్ మీ పార్ట్నర్ ఫెమినన్ ఎనర్జీస్ అయి ఉండొచ్చు, వైస్ వర్స ఏదైనా అయి ఉండొచ్చు. సో ఇక్కడ మీరు ఖచ్చితంగా ఒక డివైన్లీ కనెక్టెడ్ రిలేషన్షిప్, మీరు ఖచ్చితంగా డివైన్ బ్లెస్సింగ్స్ మీకు ఉన్నాయి. సో ఈ రిలేషన్షిప్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, లాంగ్ టర్మ్ సక్సెస్ వస్తుంది ఖచ్చితంగా. సో ఇక్కడ ఏంటి అంటే అవుట్కమ్ ఈస్ వెరీ వెరీ పాజిటివ్. పాజిటివ్ ఎందుకంటే మీకు ఒక జస్టిస్ జరుగుతుంది, ఒక లాంగ్ టర్మ్ సక్సెస్ వస్తుంది. ఎందుకంటే మీరిద్దరికి ఒక సోల్మేట్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు. సో అందుకనే ఈ పర్సన్ మీకు వచ్చి తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేసి నెక్స్ట్ యాక్షన్స్ లో చెప్పినప్పుడు మీరిద్దరు చాలా కనెక్ట్ అయిపోతారు. చాలా ఫిజికల్లీ, ఎమోషనల్లీ బోత్ ఆర్ లైక్ విల్ కనెక్ట్ ఈచ్ అదర్ అనమాట. సో అబ్సెసివ్నెస్ అనేది ఇద్దరికి ఉంటుంది. సో మీ మేనిఫెస్టేషన్స్ అన్ని కూడా ట్రూ అవుతాయి. సో మీరు ఏదైతే లైఫ్ కావాలనుకున్నారో ఈ పర్సన్ తో, ఆ లైఫ్ అనేది మీకు ఖచ్చితంగా వస్తుంది. అండ్ మీరు చాలా చాలా టైం స్పెండ్ చేస్తారు, హ్యాపీగా ఉంటారు. ఏదైనా థర్డ్ పార్టీ ఉంటే ఆ థర్డ్ పార్టీ అంతా రిమూవ్ అయిపోతుంది మీ సిచ్యువేషన్ లో. అండ్ ఖచ్చితంగా ఒక లాంగ్ టర్మ్ సక్సెస్ అంటే ఒక మ్యారేజ్, ఒక కమిట్మెంట్, ఇలాంటి కైండ్ ఆఫ్ డిస్కషన్స్ కూడా మీ మధ్యలో వస్తాయి. సో ఫ్యూచర్ అవుట్కమ్ ఇస్ వెరీ 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 పాజిటివ్. సో ఖచ్చితంగా ఇది చాలా పాజిటివ్ రీడింగ్ అని చెప్పొచ్చు. ఈ మధ్యలో మనం చేసిన రీడింగ్స్ ను డెఫినెట్ గా క్లైమ్ చేసుకోండి. ఈ రీడింగ్స్ ని ఎంత మందికి వీలైతే అంత మందికి లైక్ చేయండి, షేర్స్ చేయండి ఎంత మందికి వీలైతే అంత మందికి. అండ్ వెంటనే లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్ లో ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అండి ఖచ్చితంగా కమెంట్ చేయండి. బికాస్ దిస్ ఇస్ వెరీ 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 పాజిటివ్ రీడింగ్. మీకు విత్ ఇన్ ఫ్యూ డేస్ లోనే ఒక కైండ్ ఆఫ్ ప్రాపర్ పాజిటివ్ గ్రోత్ అనేది రిలేషన్షిప్ లో వచ్చే ఛాన్సెస్ ఆర్ హైలీ పాసిబుల్. సో ఖచ్చితంగా క్లైమ్ చేసుకోండి ఈ రీడింగ్ ని. బికాస్ మీ విషెస్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి, మీ మేనిఫెస్టేషన్స్ అన్ని ట్రూ అవ్వబోతున్నాయి. ఓకే, సో అదనమాట. ఇంకా ఏంజిల్ గైడెన్స్ చూద్దాం మరి మీకోసం. ఏంజిల్స్, ప్లీజ్ గివ్ ద గైడెన్స్, ప్లీజ్ గివ్ యువర్ మెసేజ్ టు మై కలెక్టివ్. Please give your message. No. Okay. Yes. Success. Okay. Clarification, universe. No. Permanence. And situation will improve. ఓకే, ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ లో సక్సెస్ అయితే ఉందండి. ఇట్స్ అ డబుల్ కన్ఫర్మేషన్, ఎస్ అండ్ సక్సెస్. సో
ఈ రిలేషన్షిప్ ఎక్కడికి పోదు. రిలేషన్షిప్ లో ఎలాంటి సెపరేషన్ అనేది ఉండదు. వన్స్ ఒకవేళ మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటే కనుక ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ సక్సెస్ బికాస్ ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా మీరు ఈ వీడియో చూసే టైంకి ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ప్రస్తుతానికి నో, ఎందుకంటే రొమాన్స్ కి నో, బికాస్ ఇప్పుడు రొమాన్స్ కి మీకు పాసిబిలిటీస్ లేవు కాబట్టి నో చెప్పారు. సో దిస్ ఇస్ నాట్ అంటే ఇది అంత ఇంపార్టెంట్ కాదు. సో ఇక్కడ మీ గైడెన్స్ ఇస్ వెరీ వెరీ పాజిటివ్. సక్సెస్ వస్తుంది. సో ఒబీడియంట్ గా ఉండండి, చాలా కైండ్ గా ఉండండి, రిసీవ్ చేసుకోండి ఆ సక్సెస్ ని. అండ్ ఆల్సో సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది. సో స్టే పాజిటివ్, బీ కామ్, స్టే పాజిటివ్. చాలా పాజిటివ్ అఫర్మేషన్స్ చేస్తూ ఉండండి, పాజిటివ్ గా ఉండండి. సో దట్ ఈ రిలేషన్షిప్ లో సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది. ఓకే, సో దాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో అది ఈ రోజు మన రీడింగ్ అండ్ ఆల్సో ఏంజల్ గైడెన్స్ మీకోసం. ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెసినేట్ అయిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అలాగే కమెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు ఎంతవరకు రెసినేట్ అయింది అని చెప్పి. అండ్ ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ అండ్ నమస్తే.